డీటెయిల్స్ చూద్దాం. మేడిగడ్డ ఇష్యూని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మినిస్టర్స్ టీం వెళ్తుంది. ఇవాళ స్పాట్ ను పరిశీలించి పరిస్థితిని అంచనా వేయనుంది. మేడిగడ్డకు వెళ్లనుంది మంత్రుల బృందం. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళుతున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం ఈఎన్సీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమీక్ష చేయనున్నారు మంత్రులు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపునకు వెళతారు మంత్రులు. 3 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ నుంచి బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు అన్నారం బ్యారేజీకి చేరుకుంటారు. 3 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు అన్నారం బ్యారేజీని పరిశీలిస్తారు. 4:30 గంటలకు అన్నారం బ్యారేజీ నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే ఈ వ్యవహారంపై త్వరగా నిపుణుల కమిటీని నియమించాలన్నారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యరెడ్డి. జనవరిలో పనులు ప్రారంభిస్తే సకాలంలో పూర్తి చేయొచ్చన్నారు. నిర్వహణపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిపుణుల కమిటీతో తనిఖీ చేయించాలంటున్నారు. బ్యారేజీను సరి చేసుకోవాలి. ఇదే విధంగా దీన్ని ఒకటే చేసుకుంటూ సైమల్టేనియస్గా ఇప్పుడే ఇది చేసినాక ఇంకోటి చూస్తాం కాదు. అన్నారం, సుందిళ్ల కూడా ఇదే విధంగా చేసుకోవాలి. కాకపోతే అక్కడ డ్యామేజెస్ లేదు కాబట్టి మనకు ఇప్పుడు ఏం లేదులే, ఇంకో సీజన్ అంటే ఇంకో సీజన్ వరకు ఇట్నే కాకపోవచ్చు. కాబట్టి సైమల్టేనియస్గా అవి కూడా ఈ ఎక్స్పర్ట్స్తోని ఇది చేసి తర్వాత అవన్నీ కూడా చేసేసి 1 మంత్లో ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ మూడింటి మీద తీసుకుంటే రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో కాఫర్ డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో బ్యారేజీ నిర్మాణం చేసిన సంస్థతోనే కాఫర్ డ్యాం నిర్మించేలా ప్రయత్నాలు కూడా చేస్తోంది. అయితే వచ్చే సీజన్ వరకు ఈ ప్రాజెక్టు మరమ్మతులు అవుతాయా లేదా అన్న ఆందోళన మాత్రం రైతుల్లో నెలకొంది.